చెప్పాలి అందరూ కూడా. ఎవరి సంబంధాన్ని ఎప్పుడైనా ఈ వారంలో ధ్యానం చేసావా? నేను ఎవరి సంబంధిగా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని నువ్వు ధ్యానం చేసుకున్నావా? అంత తీరిక ఎక్కడదండి, అంత ఖాళీ ఎక్కడది మాకు అని అంటారా? ఏదైనా సరే చెప్పాల్సిన బాధ్యతగా నేను చెప్పేస్తాను. పరీక్షించుకుంటావో పరీక్షించుకోకపోతావో దేవుని దగ్గర తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పగించవలసినటువంటి సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో నేను దోషిగా ఉండకుండా ఉండాలి అని ప్రభు చెప్పిన ప్రతి మాటను మీకు తెలియపరుస్తున్నారు. మీరు మార్చుకొని సరి చేసుకొని బ్రతకగలిగితే దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడేటప్పుడు తలదించుకునే పని ఉండదు. గర్వంగా తలెత్తుకొని ప్రభుని చూడగలుగుతాం. సిగ్గుతో తలదించుకునే బ్రతుకొద్దు మనకి. దేవునికి స్తోత్రం. ధైర్యంగా మన తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ధైర్యంగా ఆయన ముఖాముఖిగా చూచి తండ్రి అని పిలిచి ఆయన హత్తుకొని ఆయన కౌగిట్లో ఒదిగిపోయే వారిగా మనం ఉండాలి. అంటే ధైర్యముగా ఆయన కృపా సింహాసనము యొద్ద మనం నిలబడినప్పుడు ఆ న్యాయ తీర్పులో మనం ఎలా ఉండాలి? ధైర్యంగా తలెత్తుకునే వారిగా ఉండాలి, కానీ సిగ్గుతో తలదించుకునే వారిగా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవిత కాలంలోనే మన పరిస్థితిని, మన స్థితిగతులను, వాటన్నిటిని కూడా మనం పరీక్షించి పరిశీలన చేసి తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని ఆ క్రమములో నడవటానికి మనము సిద్ధపడితే తప్పక మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతాం. ఆయన ఎదుట ధైర్యముతో ఆయన ముఖాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎవరు సంబంధులుగా ఉన్నాం? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని మాటలు కదా మనం చదివాం. మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. చిన్నపిల్లలారా, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు, లేదా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసయ్య మూలముగా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజమే నిలిచి ఉంటది గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మనం ధ్యానం చేసాం గడిచిన వారంలో. దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో దీని వలన తేట తెల్లగా తెలియపరచబడతా ఉంది. దేని వలన అంటే దేవుని మూలముగా పుట్టినవాడు పాపము, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడును పాపము చెయ్యజాలడు. రెండు విషయాలు ఉంటాయి. పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. ఎవరు చెయ్యడంటే యేసు ప్రభువుని నమ్మేసుకున్నంత మాత్రాన పాపము చెయ్యడండి అంటే చేస్తాడు. పాపం చేస్తాడు, పాపంలోనే పొరులాడుతూ ఉంటుంటాడు. వాడు ఏదో ఆ క్షణానికి నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొందుతాడు, కానీ సరైనటువంటి వాక్యం అనే బీజం ఆ వ్యక్తిలో లేదు గనుక, వాక్యానుసారమైన జీవితం ఆ వ్యక్తిలో లేదు గనుక శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, పాప స్థితి ఎదురుగా ఉండేటప్పుడు కొన్నిసార్లు తన మనస్సును అణుచుకొనలేక పాపములో పడిపోయే అవకాశం ఉంటది. అదే నిజముగా దేవుని వలన పుట్టిన వాడిగా ఉంటే ఆ వ్యక్తి నీతిమంతుడు కనుక, ఏ వ్యక్తి? మనలను రక్షించినటువంటి దేవుడు నీతిమంతుడు గనుక, మనలను కనినటువంటి దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పాపమును ఎరగని వాడు, పాపము చేయని వాడని వాక్యం చెప్తా ఉంది గనుక ప్రభునందు ప్రియులారా, ఆయన బీజము ఏ వ్యక్తిలోనైతే వాక్యం అనే బీజం ఉంటుందో, ఏ వ్యక్తిలోనైతే వాక్యం అనే బీజము నిలిచి ఉంటుందో ఆ వ్యక్తి పాపము చేయడు, పాపము చెయ్యజాలడు. దేవునికి మహిమ కలుగును గాక. దాని గురించినటువంటి కొన్ని ఉపమానాలను కూడా మనం చూసాం. ఒక వ్యక్తి త్రోవ పక్కనే, ఒక వ్యక్తి పొలంలోకి వెళ్ళి విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. కొంత సమయం చెప్తాను, జాగ్రత్తగానండి. నాకు మాట్లాడి ముక్కుదే పడుకుంది, మాట రావటం సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని విత్తనాలు చల్లేటప్పుడు దాని గురించి చెప్పాను. ఎంతో
ఏముండాలి? దానికి నైపుణ్యం ఉండాలా. ఆ విత్తనాలు చల్లటం అనేది ఎవరు పడితే వారు చల్లలేరు. ఆ విత్తనము చల్లాలి అంటే నైపుణ్యం కావాలి. అలా నైపుణ్యం కలిగిన వాడు చల్లినప్పటికీ కూడా కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? త్రోవ పక్కన పడతాయి, రాత్రి నెలలు పడతాయి, కొన్ని నెలలు తొప్పుల్లో పడిపోతాయి, కొన్ని మంచి నెలలో పడాల్సినటువంటి పడతా ఉంటుంటాయి. దాని గురించి ప్రభు వారు ఉపమానాన్ని ఈ రీతిగా చెప్పాడు. తన యొద్దకు వచ్చిన వారు అనేకులు, జన సమూహము యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి గుంపులు గుంపులుగా వెళ్ళేవారంట. యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా వెళ్ళేవారు. ఆయన వాక్యాన్ని వినాలి అని, ఆయన చూడాలని, సెలబ్రిటీని చూడాలని కాదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటుంటారు, అబ్బా పలానా దైవజనుడు వచ్చాడంట, సెలబ్రిటీస్ కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, వారు చూడడానికి వెళ్తూ ఉంటుంటారు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత బడాయి చూపించుకోవడమే తప్ప ఒక క్రమమైన ఉపదేశం ఉండదు. ఒక మనిషిని రూపాంతరములోనికి తీసుకుని వెళ్ళే వాక్య సందేశం ఉండదు, అపోస్తుల బోధ ఉండదు. దేవుడు ఆశించినట్టుగా ఒక మనిషిని కట్టే ఉపదేశాన్ని బోధించారు అక్కడ. కనుక మనుషులు ఎలా వెళ్తారంటే తండోపతండాలుగానే వెళ్తారు. గద్దించే దగ్గర, బుద్ధి చెప్పే దగ్గర, సరి చేసే దగ్గర, ఆ లోపాలని సరిదిద్దే దగ్గర మనుషులు కనబడరు. ఎందుకంటే వెళ్తే మనకి తగిలేస్తారా బాబు, అక్కడికి వెళ్తే వాక్యాలు మనకే తగులుతూ ఉంటుంటే అక్కడికి వెళ్ళి మనకేదో ఉపయోగం, వెళ్ళి తాపులు తినేసి రావాలి అన్నట్టుగా ఉంటుంది ఆలోచన. కానీ ఏది నిన్ను రూపాంతర పరుస్తుందో తెలుసా? నిన్ను సరిచేసేది, క్రమపరిచేది, నీ లోపాలను దిద్దే ఉపదేశమే నిన్ను క్రీస్తు ఎదుట నిలవబెడతది. నీ పాపాన్ని గద్దించే ఉపదేశమే నిన్ను సరిచేస్తుంది. నీ పాపం పెట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని సిగరెట్ కాల్చుకొని వచ్చి, మందు తాగి వచ్చి, వ్యభిచారం చేసి వచ్చి, నచ్చినట్టుగా ప్రవర్తించి దేవుడు చేయకూడదన్నటువంటి ప్రతి కార్యమును చేసి దేవుని బలలో వచ్చి చేయబెడితే ఇచ్చేవాడు నిజమైన సేవకుడు కాదు. అలా తీసుకునేవాడు అడిగి రొటేషన్ అయిపోతూ ఉంటుంటది. పర్లేదు, మనం ఎలా చేసినా పర్లేదు, ఆదివారం వెళ్తే జరిగిపోతుందిలే, లేదంటే ఒక బలలోకి వెళ్తే జరిగిపోతుందిలే, పర్వాలేదులే, రొటేషన్ అయిపోవచ్చు అని అనుకుంటా ఉంటుంటారు. కానీ దాని వలన వారికి కీడు కలుగుతుంది. ఆ వ్యక్తి సరి చేయబడలేడు. ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నటువంటి దేవుని విశ్వాసి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంతకంటే భయంకరమైనటువంటి తీర్పు ఈ వ్యక్తి కూడా, ఈ నడిపించినటువంటి వ్యక్తి కూడా అనుభవిస్తాడు. వాక్యం చెప్తుంది కదా, సేవకులమైనటువంటి మీకు మరి ఎక్కువైనటువంటి తీర్పు, రెండెంతల తీర్పు ఉందని వాక్యం చెప్తా ఉంది. కనుక అందుకనే భక్తులందరూ కూడా అపోస్తుల యొక్క జీవితాల్లో చూస్తే ఎక్కడ కూడా వారు మొహమాటము కలిగినటువంటి బోధన బోధించలేదు. మనుషులను చూచి గాని, లేదంటే ప్రజ్ఞాత కలిగినటువంటి వారికి, జ్ఞానం కలిగినటువంటి వారికి ఒకలాంటి బోధ, జ్ఞానము లేనటువంటి వారికి, బేదలాంటి వారికి ఒకలాంటి బోధన చేయలేదు. అపోస్తులు ఎక్కడ నిలబడినా, ఎటువంటి గొప్పవారి ఎదుటైనా సరే మొహమాటము లేనటువంటి బోధనే బోధించారు తప్ప మనుషులను చూచి, వారి పరిస్థితులను చూచి ఎక్కడ బోధల మార్పును చేయలేదు. అలాంటి బోధలు ఈనాడు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి సంపూర్ణపరచబడాలి అంటే, ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి అంటే, దేవుని ఎదుట ధైర్యంతో నిలవాలి అంటే ముందు ఇక్కడ సరిచేయబడాలి కదా. సరిచేసేది ఏంటంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా వాక్యము బండను బద్దలు చెయ్యు సుత్తి వంటిది కదా అన్నాడు. ఒక శిల, ఒక శిల్పం, ఒక రాతి ఉందనుకోండి, ఆ రాయి, ఆ బండరాయి నిరాకారంగా ఉంటది, ఆకారము లేనిదిగా ఉంటది. గుండ్రంగానే ఉండొచ్చు, లేకపోతే రకరకాలుగా ఉండొచ్చు. దానిని అనుకున్నటువంటి రీతిలో శిల్పకారుడు ఆ శిల్పాన్ని చెక్కాలి అంటే దేన్ని ఉపయోగిస్తాడు? సుత్తి దెబ్బ పడాలా. సుత్తి దెబ్బ పడకుండా, శబ్దం రాకుండా, సరిచేయబడకుండా ఆ శిల, లేదంటే ఆ యొక్క రాయి శిల్పంగా మార్చబడటం అనేది అసాధ్యము. అలాగే మన రాజ్యం లాంటి మన జీవితాలు, మన బ్రతుకులు మలచబడాలి అంటే, సరిచేయబడాలి అంటే దేనితో సరి చేయాలి అంటే దేవుని వాక్యం చేతనే. అందుకని వాక్యం ఏమై ఉందంటే, నా వాక్యము బండను బద్దలు చెయ్యు సుత్తి వంటిది కదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఏ దెబ్బ తగలాలి?
సుత్తి దెబ్బ తగిలితే ఎలా ఉంటది? ఇప్పుడు వాక్యం అని చెప్పి ఒక సుత్తిని తీసుకొని వచ్చి ఇది సుత్తి, ఇది వాక్యం అని చెప్పి ఒక నెత్తి మీద ఒకటి కొట్టామనుకు ఎలా ఉంటది? నవ్వుతారు, అలాగే నవ్వుతారా? ఒక్కళ్ళు తగలగానే ఫస్ట్ ఉంది స్టార్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వగానే గీతం దగ్గర నుంచి బయట పరిగెట్టి పారిపోతారు అందరు. దేట్రా బాబు రక్తం కొట్టేస్తున్నారని. అంటే ఇది బాహ్య సంబంధంగా మనం ఆలోచన చేసేది. అంటే ఈ అటువంటి హృదయం, అది మానవుని యొక్క హృదయము బండలాంటి హృదయము. అందుకనే వాక్యం చెప్తుంది కదా, ఏమన్నాడు? రాతి హృదయమును తీసి మాంసపు హృదయమును నేను మీకు ఇస్తాను అన్నాడు. మాట వినటం లేదంటే కారణం ఏంటి? లోబడటం లేదంటే కారణం ఏంటి? విధేయత లేదంటే కారణం ఏంటి? గర్వం వచ్చిందంటే కారణం అంటే అది ఎన్ని చెప్పు, రాతి మీద నీళ్ళయ్యు యాసిడ్ అయ్యు ఏదయ్యో జారిపోతుంది తప్ప దానికి ఏం తగలాలంటే ఆ సుత్తి దెబ్బ దేవుడు ప్రతి ఒక్కరు తగిలించిన గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏదేసినా మారపోతే ఏమేయాలా? ఆయన వాక్యమని సుత్తి వచ్చి పడిపోవాలా. సుత్తి దెబ్బ తగిలితే మామూలుగా ఉండదు, సాక్ష్యాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెబ్బ తగిలినోడు సాక్షి చెప్తే మజాగా ఉంటది, వినాలా. అంటే తర్వాత ఉన్నోడు భయం వస్తుంది, అమ్మో ఇలా ఉంటది దెబ్బ, ఆ దెబ్బ తగిలే బదులేదు మనం మారిపోతే మంచిదని మారిపోతారు. కానీ కొంతమందికి దెబ్బ తగిలితేనే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి అర్థమైపోతుంది, మరి ఇంకెందుకు? కొన్ని సాక్ష్యాలు ఉండాలి కదా, అది దేవుని చిత్తమే. అందుకే మనం ప్రభుని స్తుతిస్తూ ప్రభువా నీ స్తుతి చేత సరి చేయండి అని మనం ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుత్తి దెబ్బ తగలాల, తగిలితేనే అది శిల్పముగా మార్చబడుతుంది, ఒక ఆకారంలోనికి వస్తుంది, లేకుండా మారదు. చాలా మంది అయినా సరే మా దేవుని సన్నిధికి రండమ్మా, రక్షణ పొందండి అమ్మా అని ఇన్ని రకాలుగా చెప్పిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటుంటారు? చివరికి ఎక్కడ బోధపడుతుంది అంటే బాధలోనే బోధపడుతుంది. వినిన వెంటనే విధేయత కలిగిన వారు ధన్యులు. దెబ్బలు తిన్న తర్వాత వచ్చినోడు ధన్యుడే గాని అన్ని దెబ్బలు అవసరమా? ముందే దేవుని మాటకు లోబడిపోతే, దేవుడు చెప్పినట్టుగా అనుసరించి నడవగలిగితే అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటది, ఎంత దీవెనకరంగా ఉంటది. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు యేసయ్యా నీ స్తోత్రం అనుకోండి, దానిలో ఉపయోగం ఏముంది? అప్పుడైనా దేవుడు కనికరిస్తాడు, విడిచిపెట్టడు. ఆయన భూమి మీదకి రానంత వరకు ఎటువంటి వారినైనా కనికరిస్తూనే ఉంటాడు. కనికరిస్తున్నాడు కదా, నానా రకాలుగా ప్రవర్తించావో వాటన్నిటిని గూర్చి నువ్వు లెక్క అప్పగించాలి. ఆ విడిచిపెట్టడు. భూమి మీద ప్రతిది జరిగిందన్నిటికీ కూడా ఏడు చెప్పు, దాని సంగతి చెప్పు అడుగుతాడు. మామూలుగా ఉండదు. ఇంకా అప్పుడు సుత్తి ఉండదు, ఇంకా సుత్తి సరిచేయడం ఏమి ఉండదు. ఇంకా ఒకటే దెబ్బ, కాలుతో తంతాడు, మరి దేంతో తంతాడు మనకు తెలియదు, కానీ వీళ్ళు నరకలు పడిపోతాం. దేవునికి స్తోత్రం. అలా ఉండకుండా ఉండాలి అని దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ క్షణాన్ని ఇచ్చాడు, ఈ గడియని ఇచ్చాడు. ఈ క్షణాన్ని గడియని చూడలేక ఎంతో మంది మటుమాయమైపోతున్నారు కదా, కనుమరుగైపోతున్నారు కదా. వారికంటే మనం గొప్పవారమని నేను చెప్పటం లేదు, కానీ దేవుని దృష్టిలో దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఇంకేదో సరి చేసుకొని ఆయన ఎదుట నిలబడాల్సినటువంటి సమయం ఉంది. నిజంగా మనుషుడు గాని ఒక మానవుడు గాని సంపూర్ణతలోనికి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని దేవుడు భూమి మీద ఉంచడు. మనం అనుకుంటాం 80 సంవత్సరాలు ఉన్నాడని అంటే పెద్ద గొప్ప అనుకుంటాం. అడిగి బాగుపడలేదు సరిగా, అందుకే ఉంచాడండి. అడిగి బాగుపడలేదు, యేసై కావలసిన స్వరూపం రాలేదు. మా తాత ఎన్ని సంవత్సరాలు బతికేసి 100 సంవత్సరాలు. ఉపయోగం ఏంటి? రాత్రి పడుకున్నప్పుడు అట్టే సొట్టే, ఉదయం లేచినప్పుడు సొట్టే. ఉపయోగం ఏంటి? వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. అప్పటికైనా ఆ క్షణంకైనా మంచం మీద ఉండేనా సరే మారుతాడేమో చూస్తాడు. ఇంక వేస్ట్ రైడ్కి చుట్ట మీద చుట్ట ఫీల్ చేస్తున్నాడు, దా వచ్చే నువ్వు రా నీ సంగతి తెలుస్తానని తీసుకుపోతాడు. మనం అనుకున్నంత ఈజీ కాదు, ఒక్క క్షణం కాదు, ఒక్క గడియ కాదు. ఇలాంటి జీవితాలు ఈ 100 సంవత్సరాలు బ్రతుకుతామే, మన పూర్వీకుల నుండి చూసామే. లేదా మన జీవితంలో 40 సంవత్సరాలు ఉండొచ్చే, మన జీవితాల్లో ఒక 80 సంవత్సరాలు ఉండొచ్చే.
అలా యుగ యుగాలు, ఇక సంవత్సరాలు దానికి అంతం లేదు. అగ్నిలో వారు కాలుతా ఉంటుంటే ఎంత యాతనండి. దాని నుండి తప్పించడానికే కదా దేవుని కుమారుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అలాంటి యాతనలు పడకూడదనే కదా, అలాంటి బాధను మనం అనుభవించకూడదనే కదా ఈ లోకములో నూరంతల ఆశీర్వాదము, చనిపోతే పరలోకములో నిత్య జీవములు ఆయనతో పాటు మనము ప్రవేశించి సంతోషించాలనే కదా మన ఎడల ఆయనకున్నటువంటి వాంఛ. మరి దాన్ని కూడా మనం పట్టించుకోకపోతే ఎలా? ప్రభునందు ప్రియులారా, మన దేవుని యొక్క వాక్యం చూస్తే ప్రభు చెప్పాడు అందుకు ఉపమానాలు. 4 రకాలైనటువంటి మనుషుల గురించి చెప్పాడు. ఆ వాక్యాలు, విత్తబడుతున్నటువంటి వాక్యాలు మందిరంలో కావచ్చు, మీటింగ్స్ లో కావచ్చు, రేడియో ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఎన్నో రకాలుగా దేవుని వాక్యం విత్తబడుతూనే ఉంది. కానీ కొన్ని విత్తనాలు ఎక్కడ పడిపోతున్నాయి అంటే రాతి నేల పడుతున్నాయి, త్రోవ పక్కన పడుతున్నాయి, ముండ్ల పొదల్లో పడుతున్నాయి, కొన్నే మంచి నేల పడతా ఉన్నాయి. దాని గురించి ఉపమానం చెప్పాడు మార్కు సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి 20 వచనాలు మనం చదివితే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. దానిలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో మొదటి మాట చెప్పాడు. 4వ అధ్యాయం 4వ వచనం, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని మింగేశాయి. చాలు. 14వ వచనం కూడా, విత్తినవాడు వాక్యాన్ని విత్తుతున్నాడు. త్రోవ పక్కన ఉన్నవాడు ఎవరంటే వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. 4వ అధ్యాయం 5వ వచనం, మన్ను లేనటువంటి నేల, రాతి నేలన కొన్ని విత్తనాలు పడ్డాయి. 16, 17 వచనం, రాతి నేల మీద విత్తబడినటువంటి వాక్యాలు ఎలాంటి వారంటే వాక్యాన్ని వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. అయితే వారిలో లోతైన వేరు లేనందున కొంచెము కాలము వారు నిలవబడతారు గాని దేవుని నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 విషయాలు గడిచిన వారంలో మనం ధ్యానం చేసాం. మొదటిది, వాక్యం వింటారు, మంచి నేల పడిన ఏంటది త్రోవ పక్కన పడిన వారు, వాళ్ళు ఏం చేస్తారంట, వాక్యాన్ని విత్తబడుతుందంట, వాక్యం వింటారంట. వాక్యం వినిన వెంటనే సాతానుగాడు వచ్చి ఏం చేస్తాడు, వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఇది త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు. అటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విత్తనాలు అయితే సమృద్ధిగా దేవుడు సంఘాల్లో అనేక రకాలుగా విత్తుతూ ఉన్నాడు. కానీ విశ్వాసుల్లో ఆ విత్తనాలు ఎంతవరకు ఏ రీతిగా పనిచేస్తున్నాయో మనం గ్రహించాలి. ఆ విత్తనం అనేది నీలో నిలిచి ఉంటే, ఆ బీజం అనేది నీలో క్రియ చేస్తే, కార్యసిద్ధి కలుగజేయగలిగితే తప్పకుండా నువ్వు రూపాంతరపరచబడతావు, నీ క్రియలు మార్చుకోగలుగుతావు. ఇంకా నీ క్రియలు మారటం లేదంటే, నీ ప్రవర్తన మారటం లేదంటే, నీ నడవడిక మారటం లేదంటే కారణం ఏంటి తెలుసా? విత్తబడిన విత్తనము యొక్క లోపము కాదు. విత్తనమైతే విత్తబడతా ఉంది, కానీ నువ్వు దానికి చోటు ఇవ్వలేని కారణము చేత అపవాదిగాడు వచ్చి దాన్ని ఎత్తుకొని పోతున్నాడు. అపోస్తులు ప్రకటించినప్పుడు, అపోస్తులైన పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు అంట, అక్కడ ఉన్నటువంటి ఒక విశ్వాసి లూదియా హృదయము తెరవబడిందంట. తెరవబడినటువంటి ఆమె ఏం చేసింది, తన సేవకుల దగ్గరికి వెళ్ళి తన సేవకులను తమ ఇంటికి చేర్చుకుందని వాక్యం చెప్తా ఉంది. తెరవబడినప్పుడే తన జీవితంలో మార్పు కలుగుతుంది. హృదయము తెరవబడినప్పుడు దేవుని వాక్యం అనే బీజం ఆ వ్యక్తి హృదయంలో నాటబడుతుంది కనుక అపవాది వచ్చి ఎత్తుకొని పోవటానికి అవకాశం ఎంత మాత్రమును కూడా ఉండదు. కనుక వాక్యాలైతే ధారాళంగా విస్తారంగా విత్తబడుతున్నాయి. వాక్యానుసారంగా జీవించటానికి, లేదంటే వినినటువంటి ఆ మాటలను పదిలపరుచుకునే మనసు నీకుందా? దేవుని వాక్యాన్ని మోసుకెళ్తున్నావా? వెళ్ళేటప్పుడు
ఎలాగా? చేత్తో కాదు, నీ హృదయంలో పదిలపరుచుకొని వెళ్ళాలి. దేవదూత ప్రత్యక్షమయ్యి మరియకి చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా తన హృదయములో భద్రము చేసుకుందని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు దేవుని మాటలు విత్తబడుతున్నటువంటి దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి అంటే నీ హృదయములో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యము కరువైనటువంటి దినాలు రాబోతా ఉన్నాయి. అక్కడక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తే బాంబుల్లో చూడుతున్నారు దేవుని యొక్క వాక్యాలు. ఎంత భయంకరం అంటే దేవుని వాక్యం దొరికే కాలము కూడా కరువైపోతా ఉంది. మరి దేవుని వాక్యానుసారంగా శ్రమల కాలంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు తట్టుకొని నిలిచి జీవించాలి అంటే నీకేం తెలియాలి? దేవుని వాక్యం తెలియాలి. మరి దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి, నీ నోటను ఉండాలి, నీ తలంపుల్లో ఉండాలి, నీ భాషకములో కట్టుకోవాలి అన్నాడు. నీ చెవులకు ఏంటన్నాడు? నీ గౌనులకు తొలగించుకోవాలి అన్నాడు. మీ పిల్లలకు చేయండి అన్నాడు కదా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. అది ఆ మాట ఈనాడు మనము కూడా గౌనులకు రాసుకోమని కదా దాని అర్థం. ఇక అనువనువునని ఏం పని చేయాలి అంటే నీలో దేవుని వాక్యమే పని చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముని చేత నీ హృదయాన్ని నీవు నింపుకోవాలి. ఎందుకంటే వాక్యము కరువైపోయే దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ధైర్యంగా ఆరాధించుకోలేక వారు నీటి కొండల్లో చిన్న బైబిల్ పెట్టుకొని, కొన్ని ప్రాంతాల్లో ఆ నీటి కొండలు పట్టుకొని వెళ్ళి ఒక రహస్య స్థలాల్లోనికి వెళ్ళి అక్కడ ఆరాధనలు చేస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం మనం. ప్రస్తుతం మనకైతే చాలా చక్కగా దేవుడు అన్ని సౌకర్యాలు కలిగించాడు కదా. మరి అటువంటిప్పుడు మనం ఎలా ఉండాలి? చదవగలిగినంత మట్టుగా శుభ్రంగా దేవుని వాక్యాన్ని భుజించేయాలి, చదువుకొని. దేవునికి స్తోత్రం. ఆహారాన్ని ఎలాగైతే మనం భుజిస్తామో మన సర్వ శరీరానికి ఆరోగ్యం కలగడం కొరకు, అలాగే నీ ఆత్మ బలాభివృద్ధి పొందాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కదలని స్థిరమైన విశ్వాసము కలిగి వాటన్నింటినీ జయించే కృప నీకు దొరకాలి అంటే వాక్యాన్ని కూడా నువ్వేం చేయాలి? భక్తునికి చెప్పాడు కదా యెహెజ్కేలుకి, నరపుత్రుడా ఈ వాక్యమును నువ్వు తిను, భుజించు. అది నీ కడుపుకు చేదుగాను నీ నోటికి మధురముగా ఉంటది అన్న. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని భుజించాలి. మనం ఎలా నిల్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలో ప్రతీది నేర్పించి స్థిరులుగాను పరిశుద్ధులుగాను దేవుని ఎదుట నిందారహితులుగా నిలవబెట్టేది దేవుని వాక్యం అనే బేజమే. కనుక దేవుడు మనలను కన్నేది వాస్తవమే అయితే, దేవుడు తన వాక్కు చేత మనలను కన్నది వాస్తవమే అయితే, ఆయన వాక్కు వలన కనబడిన ప్రతి వారిలో దేవుని వాక్యం అనే బీజమే ఉండాలి. శారీరకంగా మనం ఆలోచన చేస్తే నా పిల్లల్లో నా బీజం ఉంటుంది, అలా ఎవరి పిల్లల్లో వారి తండ్రుల యొక్క బీజం ఉంటుంది. మనందరికీ తండ్రి ఒకడే, తల్లి లేదు. తల్లి ఉందా? పరలోకమందున్నా మా తల్లి అంటారు, మా తండ్రి. హల్లెలూయా. మనందరికి తండ్రి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా అంతే, పరలోకం మరొక ఇంకోటి లేదు. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, ఆయన స్త్రీ సాంగత్యమును ఎరగని వాడు, పాపం అంటేనే తెలియనటువంటి వాడు, మహాపరిశుద్ధుడండి ఆయన. ఆయన బీజం మనలో ఉంది. ఆయన తన వాక్కు వలన, దేవుని వాక్యము వలన మనల్ని కన్నాడని వాక్యం చెప్తా ఉంది. వాక్యం అంటే ఏంటి? ప్రభువే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక వాక్యం అంటే ఎవరంటే తండ్రి అయిన దేవుడు వాక్యం అనే క్రీస్తుని లోకానికి పంపించి ఆయన శిలువ మరణము ద్వారా మనలందరినీ కూడా కన్నాడు. ఆయన అంటే వాక్యము వలన మనల్ని కన్నాడన్నానే. వాక్యం అంటే క్రీస్తు రక్తము ద్వారా, లేదంటే క్రీస్తు మరణము ద్వారా, యేసుక్రీస్తు చేసిన త్యాగము వలన మనమందరము కూడా కనబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కన్నాడు. మనం ఎవరి సొత్తు అంటే మనలను కనినటువంటి మన దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం, రాజులైన యాజక సమూహం అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక మొదటి వారు ఎటువంటి వారంటే వాక్యం వింటారంట, కానీ ఆ వాక్యానికి చోటు ఇవ్వలేని కారణమును బట్టి అది పైనే ఉంటది. కనుక వాక్యాన్ని వచ్చి అపవాది ఎత్తుకుపోవడానికి అవకాశం ఉంటది. త్రోపక్కన పడినటువంటి విత్తనాలు ఏం చేస్తుంటారు? ఆ రైతులే చల్లిన వారే మట్టుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటది.
లేదంటే ఏదో పక్షులు వస్తాయి, ఏంటిది త్రోవ పక్కన పడినటువంటి ఆ విత్తనాలు ఎత్తుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తబడినటువంటి దేవుని వాక్యముని హృదయములో నీవు దాన్ని అంగీకరించి పదిలపరుచుకోకుండా నువ్వు బైబిల్ శాంకిల్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయావు అనుకో, ఆ వాక్యం పైనే ఉంది కనుక వినేసి ఇక్కడి నుంచి ఇటే పోతుంది కనుక ఆ వాక్యాన్ని నీలో కార్యసిద్ధి కలగ చేయకుండా అపవాదిగాడు వచ్చే వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వాక్యం నీ హృదయంలో ఉంటే వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితంలో కార్యసిద్ధిని కలగజేస్తుంది. తిమోతికి రాసిన పత్రికలో ఒక మాటను చదువుతాం. క్షమించండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, ఇది విత్తబడుతున్నటువంటి మాటలు మనుషులు చెప్పే మాటలు వాక్యమని మీరు ఎంచుకుంటే అది ఫలించదు. అది దేవుని వాక్యమని దానిని మీరు అంగీకరించితే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. నిన్ను రూపాంతరపరిచేది, నిన్ను సరిచేసేది, నిన్ను బాగు చేసేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కడ ఉండినప్పుడు నువ్వు మార్చుకోగలుగుతావు నీ పరిస్థితిని అంటే నీ హృదయంలో ఉండేటప్పుడు. దేవుని వాక్యం విత్తబడేటప్పుడు చాలా మంది అంటుంటారు అది కూడా దేవుని వాక్యమే కదండి. ఏది దేవుని వాక్యమో ఏది దేవుని వాక్యం కాదో తెలుసుకోగలిగిన స్థితి నీకు ఉండాలా. చెప్పాను కదా, హృదయంలో వాక్యం లేకపోతే ఎలా ఉంటుందంటే ఎవడో వచ్చి ఏదో చెప్పి మనం ఏమైనా పర్వాలేదు కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో అన్నాడు అనుకో, అప్పుడు ద్రాక్షరసం ఇప్పుడైతే వైన్ తీసుకుని వెళ్ళి తాగేద్దాం అంటాడు. అంటే వాడు తెలియనటువంటి పరిస్థితి. ఇంకా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. ఈనాడు దేవుని పిల్లలైనటువంటి వారే భయంకరమైనటువంటి రీతిలో అవకాశవాదుల్లాగా నిజంగా వారు అలా చేస్తున్నారంటే అది ఒక బండలాంటి హృదయం అని చెప్పొచ్చు. లేదంటే ఇంకా వారి మనోనేత్రములు సరిగా వెలిగింపబడలేదని మనం చెప్పుకోవచ్చు. నిజముగా మనోనేత్రములు వెలిగించబడిన వాడు, మాంసపు హృదయమును కలిగిన వాడు విధేయుడై ఉంటాడు, దేవుని వాక్యానికి లోబడతాడు, దేవుని వాక్యానుసారముగా జీవించడానికి ఇష్టపడతాడు తప్ప అది ఎంత గొప్ప విషయమైనా మనుషులు పెట్టే ప్రలోభాలకైనా అసలు ఏ మాత్రమును కూడా లొంగిపోడు. అవసరమైతే మనుషులైన లోకాన్ని విడిచిపెడతాడేమో గాని లోకములో జీవించినప్పటికీ ఈ లోకము తమది కాదన్నట్టుగానే జీవిస్తాడు. కానీ దేవుని కొరకు మాత్రం లేచి తేజరిల్లేవాడిగా ఉంటాడు, ప్రకాశించేవాడిగా ఉంటాడు, దేవుని మహిమపరిచేవాడిగా ఉంటాడు. అలా చెయ్యలేనటువంటి చాలా మంది క్రైస్తవులను చూస్తున్నామే. అలా ఉండడానికి గల కారణం ఏంటంటే వారి అజ్ఞాన స్థితి, సరిగా వెలిగింపబడలేని మనోనేత్రాలు, అవిశ్వాసము, వేషధారణ, నామకార్థ క్రైస్తవ్యం. దీనిని బట్టే వారు స్థిరమైనటువంటి దేవుని వాక్యం ఎరగకనే త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఎలా ఉన్నాయంటే వచ్చి వెంటనే వాక్యం ఎత్తుకెళ్ళిపోయినట్టుగా. ఉన్నతమైన ఉపదేశ క్రమంలో కొంతమంది నడిచినా వారి జీవితాలు మార్చబడటం లేదు, మలచబడటం లేదు. కారణం ఏంటి ఆలోచిస్తే వారి జీవితాల్లో, వారి హృదయంలో దేవునికి మాటకు, బాగు చేసే దేవుని వాక్యానికి చోటు లేదు. ఈనాడు నీ జీవితంలో కార్యసిద్ధిని కలగజేసేది, నీ కార్యములను సఫలము చేసేది దేవుని వాక్యమే గనుక ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటలు సరైనవో కావో గ్రహించే వ్యక్తిగా నీ ఉండాలి. రెండవది, ఆ వాక్యము మనుషుల చేత బోధించబడుతున్నది. లేదంటే అక్కడ వాక్యం చెప్తుంది కదా, మనుషుల వాక్యమని ఎంచక
అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. దేవుడిని గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, ఈ స్థితిని నీలో ఎత్తి చూపించినప్పుడు అది మనుషుల మాటనని నువ్వు తీసుకున్నావో పక్కన పడేస్తావు. ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, నీకు కావలసిన మాటలు నువ్వు తీసుకుంటా ఉంటుంటావు ఎప్పుడైనా సరే. ఇక్కడ 10 మాటల్లో బూత్ మాటలు 9 ఉండవు, ఒకటి మంచి మాట ఉండదు. చెప్పబడిన 10 మాటలు కూడా దేవుని వాక్యమే ఉంటది. ఇంకేం 10 వేరే నేర్పించరు కదా. మనుషుల దగ్గర వినేటప్పుడైతే ఆడు 10 మాటలు చెప్తాడు, రా 10 మాటలు ఒక మాట నీకు కావాల్సింది తీసుకో అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చెప్పేది జీవము కలిగినటువంటి దేవుని మాటలు, పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలు. మరి ఆ మాటలు ప్రకటించబడుతున్నప్పుడు 1, 2 తీసుకొని నీకు నచ్చినవో ఏరుకొని తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ ఏం కుదరదు. ప్రకటించబడుతున్న ప్రతి మాటను కూడా నీ హృదయంలో పెట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. అలా జీవించినప్పుడు నీ హృదయములో నిలిచి ఉన్నటువంటి ఆ వాక్యమే నీలో కార్యసిద్ధిని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం చూద్దాం. రెండవదిగా మనం చూస్తే ఈ మాటను చెప్పి మనం ముందుకు వెళ్దాం. రాతి నేలను పడినటువంటి విత్తనం గురించి మాట్లాడారు. వీరెవరంటే వాక్యాన్ని వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలమైన తరువాత వారు ఏమైపోతారంటే వాక్యము నిమిత్తము ఏంటి వాక్యం అని చెప్పుకున్నాం చెప్పాలి కదా. వాక్యము నిమిత్తము ఏం కలుగుతుంది? శ్రమ కలిగిన, వాక్యము నిమిత్తము హింసలు కలిగిన, వాక్యము నిమిత్తము ఉపద్రవాలే కలిగి వచ్చిన ఆ వ్యక్తిలో వాక్యము వేరు లోతుగా తన్నుంటే, లోతైన అనుభవాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెదిరిపోడు, స్థిరుడుగా ఉంటాడు. గాలికి రేప పడినటువంటి పొట్టువలి ఎగిరిపోడు, స్థిరమైన వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఆయన చేతిలో ఏముందంట? చేట ఉంది. ఏటు ఉందంటే అలా చూస్తున్నారు, ఏటో ఉన్నట్టుగా ఉంది. ఎక్కడ ఉంది అది? చేతిలో ఉందిలే, ఎక్కడ ఉంది అది? ఆ వచనం ఎక్కడ ఉంది? దేవుని వాక్యంలో ఉందా? నిజంగా మీ ఎక్కడ ఉంది అధ్యాయం వచనం చెప్పండి. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోస్తాడు, ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం. శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నిలవలేనటువంటి అవిశ్వాసం నీలో ఉంటే గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటావు నీవు. ఆయన జల్లించేటప్పుడు కూడా ఆయన కొట్లలో లేదంటే రాజ్యంలో చేర్చబడేది ఎవరంటే, ఆ కొట్లలోకి నింపబడేది ఎవరంటే గట్టి గింజలు. సంపూర్ణ స్థితిని కలిగినటువంటి మాత్రమే కొట్లలో పోస్తారు. ఓ పెద్ద కొట్టును కట్టి, కొట్లని తెలుసు కదా, పురులతో కడుతుంటారు. కొట్లలో నింపుగా ఈ ధాన్యం చేతికొచ్చిన తర్వాత దాన్ని బాగా దొల్లగొట్టి చేటలతో, ఇప్పుడైతే మిషన్లు వచ్చాయి, అప్పుడైతే చేటలతో చెరిగేవారు కదా. అప్పుడు ఏమయ్యేది? ఆ పొట్టంతా ఎగిరిపోయేది. ఆ గట్టి గింజలు అనేవి అక్కడ పడేవి. ఆ గట్టి గింజలన్నిటిని కూడా తీసి కొట్లలో నింపి భద్రపరిచేవారు. అలాగే ఆయన చేతిలో చేట ఉంది, చేటలో జల్లిస్తాడు. ఇలా త్రోవ పక్కన పడిన వాళ్ళు, రాతి నేలను పడిన వాళ్ళు, ముండ్ల పొదల్లో పడిన వారు, మంచి నేలను విత్తబడిన వారు కూడా 30 దంతులు 60 దంతులు 100 దంతులను ఉంది కదా, అలా 30 దంతులు 60 దంతులు కూడా తేలిపోవచ్చు, ఒకవేళ చెప్పలేం. ఆయన కొట్లలో మనము నింపబడాలి అంటే, దాచబడాలి అంటే మనకి ఏ స్థితి కావాలి? సంపూర్ణ స్థితి కావాలి. 100 అంతులుగా మనం దీవించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 దంతులైనా 60 దంతులైనా ఒకవేళ కొట్టుకుని పోవచ్చు, చెప్పలేం దాని గురించి కూడా. 30 దంతులు 60 దంతులుగా 100 దంతులుగా ఫలించే వాక్యం చెప్పింది కదా. చివరిగా 30 దంతులైనా 60 దంతులైనా ఒకవేళ వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఒకవేళ భ్రష్టులైపోయి కొట్టుకుని పోవచ్చు.
అవిశ్వాసం మీద కొట్టుకొని పోవచ్చు, శ్రమలకు తాళు లేక వారు కొట్టుకొని పోవచ్చు. కానీ నూరంతులుగా ఫలించువాడు, సంపూర్ణ స్థితిని కలిగిన వాడు, అటువంటి వాడు ఎక్కడ దాచబడతాడంటే కొట్లలో దాచబడతాడు. శ్రమల కాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన వారిని భద్రం చేస్తాడు. నిలిచి ఉండాలి. పొట్టు అన్ని కూడా దేవుని యందు నిలిచి ఉండక ఎగిరిపోతాయి. జల్లించినప్పుడు ఏమవుతాయి? గట్టి గింజలే జల్లించినోడి దగ్గర పడతాయి, మిగతాదంతా పొట్టంతా ఎగిరిపోతుంది. అలాగే అవిశ్వాసులైన వారు, అక్రమము చేయువారు, అవిధేయులైనటువంటి వారు, గర్వాంధులు, అనురాగ రహితులు, వీరందరూ కూడా ఏమైపోతారంటే దేవునికి సన్నిధిలో నిలవలేక, దేవుని ఎదుట నిలవలేక దూరంగా వెళ్ళిపోతారు, కొట్టుకొని పోతారు. కానీ శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, ఇరుకులే, ఉపద్రవాలే సంభవించిన వారిలో వేరు నిలిచి ఉన్నందున, లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నందున వారు సంపూర్ణంగా మార్చబడినటువంటి వారు అందరూ ఎక్కడ ఉంటారంటే దేవుని దగ్గరే ఉంటారు. దేవునికి స్తోత్రం. అదే వాక్యం చెప్తుంది, వారిలో వేరు లేనందున ఆయన వాక్యము నిమిత్తము, అంటే దేవుని నిమిత్తము శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఉపద్రవాలే వచ్చిన వాటిని తట్టుకొని నిలిచే శక్తి వారికి ఉండదు, విశ్వాసం వారికి ఉండదు, నిరీక్షణ వారికి ఉండదు. కనుక వారు ఏమైపోతారంటే కొట్టుకుని పోతారు. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వారి జీవితాల్లో మనం ఆలోచన చేస్తే దేవుని నిమిత్తమై, వాక్యం అంటే దేవుడు అని చెప్పుకున్నాం కదా, దేవుని నిమిత్తమై కలిగినటువంటి శ్రమలలో, ఉపద్రవాల్లో దేవుని కొరకు వారు నిలిచిన వారిగా ఉన్నారు గనుక ఘనపరచబడ్డారు. వారి ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. అంతేగాని అగ్ని వంటి మహాశ్రమలే కలిగిన, ఇబ్బందులే కలిగిన, ఉపద్రవాలు, కరువులు, కాటకాలు వచ్చినప్పటికీ దేవుని వాక్య నిమిత్తము నిలిచే వారిగా మనం ఉండాలే గాని చెదిరిపోయే వారిగా మనం ఉండకూడదు, పొట్టులా ఎగిరిపోయే వారిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 11వ అధ్యాయంలో 13వ వచనం నుండి కొన్ని మాటలు ఉంటాయి. వారికి కూడా అనేక రకాలైనటువంటి శ్రమలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి, ఇరుకులు కలిగాయి. అయినప్పటికీ కూడా మన ముందున్నటువంటి మన పితరుల యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే వారు ఎలా ఉన్నారో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వీరందరూ ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రియులారా, మన ముందున్నటువంటి మన పితరులు వాక్యము చేత, దేవుని కొరకు శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు వారి ఈ భూ సంబంధమైన వాటిని గురించి ఏమాత్రం కూడా కలవరపడలేదంట. ఈ భూ సంబంధమైనటువంటి వాటిని పట్టుకొనుట కొరకు, వాటి కొరకు ప్రాకులాడలేదు. ఎందుకంటే ఈ భూమి కంటే, ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైనది మనకు ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది? అది అక్కడ వాక్యం చెప్తుంది కదా, 15వ వచనంలో వారు ఏ దేశము నుండి వచ్చిరో 16వ వచనంలో ఉంటది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. దేవునికి స్తోత్రం. వారు భూ సంబంధమైన వాటిని కోరుకోవటం కొరకు పర సంబంధమైన వాటిని, శ్రేష్టమైన వాటిని వారు కోల్పోలేదు. అర్థమవుతుందా? ఉన్నతమైన బహుమానం కోరిక వారు చూచారు తప్ప క్షయమైపోయే బహుమానములకు వెంట వారు పరుగులు పెట్టలేదు. గేహజీ ఏం చేశాడు? క్షయమైపోయే వెండి, బంగారం కొరకు, ఇహలోకమైనటువంటి ధనధాన్యముల కొరకు వాటి వెంబడి పరుగులు పెట్టాడు. ఏమైపోయాడో మనకు తెలుసు. మన ముందున్నటువంటి ఈ విశ్వాస వీరుల జాబితాలో చూస్తే మన పితరులు ఎలా పరుగులెట్టారంటే దేవుని కొరకు
ఈ భూ సంబంధమైన వాటి ఇవన్నీ కూడా క్షయమైపోతాయి. అక్షయమైనటువంటిది, క్షయము కానటువంటిది, ఉన్నతమైనటువంటిది, నాకు పరలోకములో శ్రేష్టమైన ఈవులున్నాయి, దాని కొరకు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని వారు ఎంచి అక్షయమైన వాటి కొరకే చూచారంటే గాని ఆ సమయంలో వారికి కలిగిన బాధలు బట్టి గాని, కరువులు బట్టి గాని, హింసలు బట్టి గాని ఏ మాత్రం కూడా కలవరపడలేదు. ఈరోజు మన హృదయంలో వాక్యం వేరుగా నాటబడితే శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఇరుకులు కలిగిన, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఆ వ్యక్తులు ఆ స్థితిలో వాటిలో నిలిచి ఉండే కృపను పొందుకుంటారే తప్ప వాటిని విడిచి పారిపోయేటటువంటి వారిగా ఉండరు. ఇక్కడ వాక్యం క్లియర్ గా చెప్తుంది కదా, శ్రేష్టమైనటువంటివి పరలోకములో ఉందని వారు అనుకుంటారంట. అటువంటి వారిని గురించి అంట అక్కడ ఒక చక్కని మాట ఉంటది, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పు. అర్థమైందా మాట? ఆ మాట అండర్లైన్ చేసుకుని ధ్యానం చేసుకో. అందుచేత, ఎందుచేత? వారు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టరంట. భూ సంబంధమైనటువంటి వాటిని స్వతంత్రించుకోవడం కొరకు వారి సమయాన్ని వృధా చేసుకోరంట. భూ సంబంధమైనటువంటి వాటిని గురించి ప్రాకులాడరంట. భూ సంబంధమైన వాటిని గురించి మహాదేవుని విడిచిపెట్టరంట. వాళ్ళు ఏం చేస్తారు మరి? శ్రేష్టమైనది దేవుని మందిరంలో ఉంది, శ్రేష్టమైనది పరలోకములో ఉంది, శ్రేష్టమైనది దేవుని యొద్దకు వెళ్తేనే ఉంటది అని వారు గ్రహిస్తారు. ఆ సమయంలో ఎంత విలువైనది తన ఎదుటిగా వచ్చి నిలవబడినా దాన్ని పక్కకి నెట్టివేసి దేవుని కొరకే ముందుకు పరుగులు పెడతారు కానీ ఇక దేనిని వారు చూడరు. అటువంటి వారిని బట్టి అంట, చక్కని మాట, అటువంటి వారిని గురించి అందుచేత నేను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అటువంటి వారి దేవుడును నేను, అటువంటి వారి దేవుడిని నేను, ఇదిగో పలానా మార్తమ్మ దేవుడిని నేను ఉషా దేవుడిని, నేను లక్ష్మీ దేవుడిని అంటే దేవుడే మన గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడ్డంట. హల్లెలూయా. ఈరోజు మనం అంటాం, ఎవరు నీ దేవుడు, ఎవరు నీ ప్రభు అంటే యేసే నా దేవుడు, యేసే నా ప్రభు అని అందరూ చెప్పుకుంటాం కదా. కానీ కొన్నిసార్లు యేసే ప్రభు, యేసే దేవుడు అని చెప్పుకున్న వారిని బట్టే, వారి క్రియలను బట్టే దేవుని నామం దూషింపబడుతుంది, అవమానించబడుతుంది. ఇదేట్రా నేను చెప్పకుండా నీడే చెప్పేస్తున్నాడు అని దేవుడు తలబట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. ఆయన ఈరోజు మనం ఆయన దేవుడిని చెప్పుకోవడం కాదు, నేనే వారి దేవుడిని మన ప్రభువే చెప్పాలి. ఎంత గొప్ప మాట అది. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు ఆయన సిగ్గుపడలేదు. ఈరోజు నేను యేసుప్రభు పెట్టండి అని చెప్పుకొని దేవుని మనకు అవమానం చేస్తున్నాడు. ఒక త్రాగుబోతుడు, ఒక వ్యభిచారి, బ్రతుకు మార్చుకోలేని వాడు, పరివర్తన మార్చుకోలేని వాడు సమాజంలో చూస్తాడు, సరైనటువంటి సాక్ష్యమే ఉండదు. వారిని బట్టి దేవుని నామం అవమానపరచబడతా ఉంది. ఆడే దొంగతనంలో పట్టబడతాడు, నలుగురి దగ్గర ఈలో ఫీల్ అవుతా ఉంటుంటాడు, ఆడు పట్టబడతా ఉంటుంటాడు. రే ఎవడ్రా నువ్వు అంటే ఆ దేవుని పెట్టలండి, ఆడే చెప్పించుకోండి మేము దేవుని పెట్టలేమండి. దాన్ని బట్టి ఎవరు అవమానపరచబడతా ఉన్నారు? దేవుని నామమే అవమానపరచబడతా ఉంది. మనం చెప్పుకొని మనం దేవునికి అవమానపరిచే వారిగా ఉండకూడదు. మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి మనల్ని చూసిన దేవుడు సాక్ష్యం, నేను వారి దేవుడు అని సిగ్గుపడకూడదు. ఆయన ఎప్పుడైనా చూడండి, ఎవడైనా దొరికాడు అనుకోండి దొంగ, మన నలుగురిలో ఒకటి దొరికాడు అనుకోండి, ఆ నలుగురిలోని నీవే ఆ నాన్నవంటదా తీసుకొని వెళ్ళాడు అనుకోండి, ఎలాగుంటది? ఆ దొంగవాడికి నేనే నాన్న అని చెప్పుకుంటాడు, ధైర్యంగా సిగ్గుపడతాడు. అలాగే మన జీవితాలు కూడా ఆయన మన దేవుడని, మన రక్షకుడని, మన తండ్రి అని సిగ్గుపడకుండా ఆయన ఇగో నేను వీడి దేవుడిని, వీరి దేవుడిని నేను, వీరి తండ్రి నేను అని ఆయన మనం చెప్పేటట్టుగా మనం బ్రతకాల.
నీ క్రియలు బాగోకపోతే, నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నీ నడవడి సరిగా లేకపోతే నీవు అనుకోవచ్చు, కానీ ఆయన సాక్ష్యం ఇవ్వడు. ఆయన సిగ్గుపడతాడు. అయ్యా నువ్వు వారి దేవుడివే కదా అని అంటాడు అపవాది. నాకు తెలియదాడు ఎవడు అని వెళ్ళిపోతాడు. అందుకని వాక్యం అంటుంది కదా, ప్రభువా 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 అని పిలిచినోడు అందరు పరలోకంగా వచ్చేయడు నాయన. ఆయనని సంతోషపరిచిన వాడే, ఆయన చిత్తాన్ని చేసిన వాడే, ఆయన చిత్తానుసారంగా నడిచిన వాడే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈనాడు ప్రభువా ప్రభువా అని చెప్పి ఆయన నామాన్ని దూషించిన వారు అనేకులుగా ఉన్నారు, కానీ ఇదిగో నేను వీరి దేవుడిని అని చెప్పి చెప్పగలిగినటువంటి ఆ మంచి ప్రవర్తన, ఆ మంచి సాక్ష్యం ఎవరు కలిగి ఉన్నారు? అలా కలిగి ఉంటే మనలను గురించి నేను వారి తండ్రినని, నేను వారి దేవుడినని సిగ్గుపడకయే దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితాలు కదా మనకు ఉండాలి. అలా చెప్పకపోతే అపవాదిగాడు ఏమంటాడు? ఈ నా తాలూకు అంటాడు. ప్రభు చెప్పలేని వాడు ఈ వ్యక్తి నా వాడు కాదు అన్నాడంటే వేరేవాడు తాలూకేడు. అయితే దేవుని సంబంధిగా ఉండాలి, లేదంటే అపవాది. ఇద్దరు ఉన్నారు మనకి ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేస్తే. అయితే మనం దేవుని సంబంధులుగా ఉండాలి, లేదా దుష్టుని సంబంధులుగా ఉండాలి. మనం దేవుని సంబంధులుగా ఉండాలి అంటే దేవుని చేత మనము సాక్ష్యమును కలిగిన వారిగా ఉండాలి. అపవాది కూడా సాక్ష్యం ఇస్తాడు, వీడు నా వాడే. యెహోషువ మలిన వస్త్రములతో ఉండేటప్పుడు ఏమన్నాడు? ఇగో మలిన వస్త్రాలు ఉన్నాయి, నా వాడే అంటున్నాడు. వెంటనే దేవుడు ఆ వస్త్రాలు విప్పించి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, ఇదిగో నా యాజకుడు. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సంబంధులుగా ఉన్నామా, అపవాదిగాడి సంబంధులుగా ఉన్నామా? నువ్వు ఎవరి సంబంధివి? వాక్యం ఎత్తబడుతుంది, వాక్యాలు నాటబడుతున్నాయని హృదయంలో వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు విడిచి పారిపోతున్నావా? నేను చెప్పాను కదా, అపోస్తలుల జీవితాలు మీరు చూసుకుంటే ఒక్కసారి విశ్వసించిన తరువాత వారందరూ ఎలా బ్రతికారంటే, క్రీస్తు కొరకు చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, హల్లెలూయా. అందుకనే భక్తుడైనటువంటి మోషే గారు అంటా ఉన్నారు, ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24లో, మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి కలగబోయే బహుమానము గురించే దృష్టి పెట్టాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అంతే, శ్రమ కాలం, ఇప్పటి కాలపు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా కామన్ గానే వస్తూ ఉంటుంటాయి. శ్రమ లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు. నీకు శ్రమ కలిగిందంటే, ఇబ్బందులు వచ్చాయంటే, ఉపద్రవం కలిగిందంటే అర్థమేంటో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని కాదు, లేదంటే నువ్వేదో చేసేసావని కాదు. నిన్ను సరి చెయ్యాలని ఉద్దేశమే తప్ప, నిన్ను రూపాంతరంలోనికి తీసుకొని రావాలని ఉద్దేశమే తప్ప, నిన్ను ఫలించువానిగా ఉంచాలని ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం ఏది కూడా లేదు. శ్రమ పెట్టబడిన యోసేపు అనేకులకు దీవెనకరంగా తయారయ్యాడు. శ్రమ పెట్టబడిన యేసయ్య అనేకుల కొరకు తన ప్రాణమును క్రయధనముగా అర్పించి అనేకులను విమోచించాడు. తండ్రి కుడిపార్శ్వమందు మహిమపరచబడ్డాడు. ఈరోజు మనము శ్రమ పెట్టబడితే, దేవుని పిల్లలంటే, క్రైస్తవ్యం అంటే శ్రమల బాటే కదా, ఇరుకులే కదా, ఇబ్బందులే కదా, కరువులే కదా, కాటకములే కదా. కానీ వీటిలో నుండి తప్పించువాడు మన ప్రభువే కదా. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి ఏ శ్రమ వస్తేంటి, ఏ ఇబ్బంది వస్తేంటి? శద్రకు మేషకు అబేద్నెగో అన్నటువంటి వారు ఆయన ఎరిగినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత సమర్థుడో వారు తెలుసుకున్నారు గనుక అటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఏ వచ్చినా వారు కలత పడలేదు కదా. ఎక్కడోకి వెళ్ళి ఎక్కడో ఓదమన్నాడు కదా, ఎవడు ఇక్కడ ఓదద్దు కాదా? అలాగే శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే మనకి దాంతో సమానం.
మనం సింహపు పిల్లలం. దేవునికి స్తోత్రం. మన తండ్రి యోధా గోత్రపు సింహం. ఆయన దేనికి భయపడడు. ఇదిగో లోకమును జయించి ఉన్నాను, జయించిన లోకముని మీకు ఇచ్చి ఉన్నాను. ఆయన శ్రమ పెట్టబడ్డాడు. వాక్యం చెప్తుంది కదా, యోహాను సువార్త 17వ అధ్యాయం అనుకుంటాను. 16:31-32. లోకములో మనకేం కలుగుతుంది? దేవుడే చెప్పాడు, శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, మీరు లోకమును జయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అపోస్తులు అదే బోధన బోధించారు. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 14-22. యేసు ప్రభు చెప్పిన మాటనే విశ్వాసులకి అపోస్తులు అదే బోధన బోధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఈ లోకములో ఉండేటప్పుడు ఏదైతే బోధించారో, లోకములో ఉన్న మీకు శ్రమ కలుగుతుంది, ఆయన భయపడద్దు, నేను లోకాన్ని జయించాను, జయించిన లోకాన్ని మీకు ఇచ్చాను అన్నాడు. ఆయన జయించేశాడు. ఒక పాట ఉంది కదా, విత్తనం విరుగకపోతే ఫలించునా, స్టాలే రాకపోతే శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసమే నా బలం. అందులో ఒక చరణం ఉంటది, పోరాటం దేవునిదైతే ఆరాటం నీకేలా, పోరాటం దేవునిదైతే ఆకేలారాటం. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా ఉంది ఆ పాటది. పోరాటం ఎవరిది? మనం అనేసుకుంటాం, మనం పోరాడేస్తున్నాను, నేను చాలా పోరాడుతున్నాను బ్రదర్. నువ్వు పోరాడేది, నువ్వు పోరాడలేవు, ఆయన మనతో పోరాడింపజేస్తాడు. మన పక్షం నిలిచి మన శత్రు యుద్ధం చేస్తాడు ఆయన. మనం పోరాడలే, మనం ఎవరు పోరాడగలం? ఆయన పోరాడుతాడు. పోరాటం దేవునిది అయితే నువ్వెందుకు ఆరాటం అయిపోతావుగా? చాలా మంది అయిపోతారు కదా, మా బంధువులదండి అక్కడ ఫంక్షన్ అయిపోతుంది, అది టైం అయిపోతుంది, 12 అయిపోతుంది, వీళ్ళకి ఆరాటం అయిపోయి ఎక్కువ అయిపోతుంటది. ఎందుకెంత ఆరాట పడిపోతున్నారు ఏంటంటే, బంధువులదంట. వాళ్ళ కొడుకుది కాదు, వాళ్ళ కూతురిది కాదు, వాళ్ళ బంధువులు ఎవరిదో బంధువులది అయితే వీడు ఇక్కడ ఆరాటం అయిపోతూ ఉంటుంటాడు. అర్జెంట్కి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఇలా టైం చూసుకొని కంగారు అయిపోయి, దాన్ని ఏమంటారంటే ఆరాటం అంటారు. అది నీది కాదు కానీ ఆరాటం కదా. అలాగే పోరాటం ఎవరిది? ఆరాటం మనకెందుకు? విశ్వసించి మనం నిలిచి ఉంటే చాలు, ఆ పోరాటంలో దేవుడు మనకు జయమిస్తాడు. నేను అనుకుంటాను, శద్రకు మేషకు అబేద్నెగో దానియేలు ఇవే చేసుకున్నారు వాళ్ళు. పోరాటం ఎవరిది? శ్రమ వస్తుంది రాని, ఆ శ్రమలో నిలిచి ఉండే కృప నా ప్రభు ఇస్తాడు కదా. నా ప్రభు నాతో ఉంటాడు కదా, శ్రమల్లో నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఉంది కదా. ఆ వాగ్దానాన్ని దేవుడు విడిచిపెట్టాడు కదా, తప్పక ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తాడని ఆ విశ్వాసం వారి హృదయంలో క్రియ లేదా కార్యసిద్ధి కలగజేసింది కనుక వారు ధైర్యంగా నిలిచారు. అగ్నిగుండానికైనా సంతోషంగా వెళ్ళిపోయి అగ్నిగుండంలో దూకేశారు. వారి శ్రమంలో తోడుగా ఉండి దేవుడు వారిని కాపాడలేదా? వారిని రక్షించలేదా? సింహపు నోట నుండి వారిని విడిపించలేదా? అగ్ని బలములను చల్లార్చలేదా? మరి ఆ దేవునికి అసాధ్యమైనది ఏదేంది? ఇవన్నీ ఇటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటికి తాలుకొని జీవించాలి, నిలవాలి అంటే వాక్యం నీలో లోతుగా నాటబడాలి. ఒక మొక్క స్థిరంగా నిలబడాలి అంటే, బొప్పాయి మొక్క అయితే పడిపోద్ది,
గాలి వచ్చింది అనుకో, గట్టి గాలి వచ్చింది ఏమవుతుంది? బొప్పాయి మొక్క అయితే పడిపోతుంది. దానికి ఎందుకు ఏముండదు? వేరు ఉండదు. అదే స్థిరమైనటువంటి వేరు లోతుగా నాటబడింది అనుకోండి, పెద్ద తుఫానే రాని, ఊదు తుఫాన్లే కావచ్చు, మంద తుఫానే కావచ్చు, ఏ తుఫానే కావచ్చు, ఎంత భయంకరంగా వచ్చినా అది ఊగుతుంది తప్ప పడిపోదు. అలాగే మన విశ్వాస జీవితంలో వాక్యం అనేది లోతుగా నాటబడితే నీ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఉపద్రవాలు కలిగినప్పుడు వాక్యము నిమిత్తము నీవు అభ్యంతరపడి దేవుని విడిచిపెట్టి పారిపోయే భ్రష్టత్వం నీకు ఉండదు. అటువంటి సమయంలో నిలిచి, మా దేవుడు నాకున్నాడు కదా తోడుగా, దేవుడు నన్ను తప్పుగా నా జీవితంలో కార్యం చేస్తాడు కదా, ఆయన నన్ను విడవడు కదా, ఎడబాయుడు కదా అనేటువంటి విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ శ్రమలకి తాలుకొని నిలిచి విజయాన్ని పొందే కృపనిస్తుంది. హల్లెలూయా. మనకి ఈరోజు విత్తబడినటువంటి మాటలు మన జీవితంలో రాతి నేలలో ఒకరు పడి ఉండొచ్చు. రాతి నేల పడిన విత్తనాలు ఎలా ఉంటాయంటే దానికి వేరు నాటబడ్డానికి అక్కడ స్థలం లేదు, రాతి నేలగా ఉంటది కదా. రాతి నేలగా ఉండే దగ్గర మనం ఎన్ని విత్తనాలు వేసినా చిన్నది ఈ మాత్రం మొక్క పొలుస్తుందేమో, మళ్ళీ వెంటనే వేరు లేనిది చచ్చిపోతుంది. అలాగే మన హృదయాలు కూడా ఎలా ఉన్నాయా? అది మనం పరీక్షించుకోవాలంతే. ఇప్పుడు ఏం కావాలి? ఈ విత్తనం పడుతుంది కానీ రాతి నేలను పడినటువంటి విత్తనంగా ఉండిపోతుంది. అలా ఉండకుండా ఆ విత్తనం నీలో ఫలించాలి అంటే ప్రభువా ఈ రాతి గుండెని తీసి మాంసపు హృదయాన్ని దయచేయండి అయ్యా అని ఎంతమంది అడగాలనుకుంటున్నారు? ఈ నూతన సంవత్సరంలోనికి మరొక నెలలో మనం ప్రవేశించబోతా ఉన్నాం. 2025 వరకు మనం కాలం గడిపిస్తాం. ఈ 11 నెలలు కూడా ఇక నుండి అయినా సరే ఇటువంటి శ్రేష్టమైన ఉపదేశాలు, ఇటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యాలు, దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఉపయోగకరమైనటువంటి దేవుని వాక్యం అనే బీజం వెదజల్లబడతా ఉంది. అది నీళ్ళు కార్యసిద్ధి కలగ చేయటం లేదు. కారణమేంటో తెలుసా? రాతి నేలగా ఉండిపోయింది నీ హృదయం. ప్రభువా ఒకటే మాట అడుగు, ఇంకేం అడగవద్దు. రాతి నేలను తీసి మాంసపు హృదయాన్ని ఇవ్వండి అయ్యా. ఆ బీజం నాలో నిలిచి ఉండాలయ్యా, లోతుగా నాటబడాలయ్యా, ఫలించాలయ్యా. శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఇరుకులు కలిగిన కదలని విశ్వాసము, స్థిరమైన విశ్వాసము నాకు దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి అడుగుదామా? రాతి హృదయమును తీసేయండి ప్రభువా, మాంసపు హృదయాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని అడుగుదామా దేవుని సన్నిధిలో? అందరూ కూడా ఎలుగెత్తి అడుగుదాం. ఒకసారి ఎలుగెత్తి అడుగు.